హీరో అల్లు అర్జున్ ను చిక్కట్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. Ready to coffee. అంటే బయట ఒక మనిషి పంపించమంటే సార్ నాకు తీసుకెళ్తున్నప్పుడు అది బెడ్రూమ్ బయటకు వచ్చి బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోతాను సిస్టర్ స్కూల్ నుంచి చేశాను. అది ఇది మీకు తప్పకుండా చెప్తున్నా, ఇది మంచి విషయం కాదు. హీరో అల్లు అర్జున్ ను చిక్కట్పల్లి పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారం ఉషా లైవ్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. హీరో అల్లు అర్జున్ ఎవరైతే ఉన్నారో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. సంధ్యా థియేటర్లో తొక్కిసలాట సందర్భంగా ఒక మహిళ మృతి చెందింది. మహిళకు సంబంధించినటువంటి కుమారుడు కూడా ఇప్పటికే హాస్పిటల్లో వైద్య చికిత్సల్లో ఇప్పటికే బెడ్ రిడన్గా ఉన్నట్టు కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఆ సందర్భంగా భారీ క్రౌడ్ అక్కడ ఏదైతే సంధ్యా థియేటర్ సమీపంలో మొత్తం కూడా అభిమానులతో పాటు మొత్తం అల్లు అర్జున్ని చూడడానికి వచ్చేటటువంటి చాలా మంది కూడా అక్కడ గుమికూడడంతో పోలీసులు లా అండ్ ఆర్డర్ మొత్తం కూడా ఫెయిల్యూర్ అయిందనేసి తెలుస్తోంది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు మొత్తం కూడా జనాన్ని కంట్రోల్ చేయలేక తొక్కిసలాటలో ఒక మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం కూడా మనం చూసుకోవచ్చు. మహిళకి సంబంధించి ఇప్పటి వరకు కూడా అల్లు అర్జున్ ఏదైతే ఈ ఘటనకి సంబంధించి అల్లు అర్జున్ ఇప్పటికే హైకోర్టును కూడా అప్రోచ్ అయ్యారు. ముందస్తు ఎటువంటి అరెస్టులు జరగకుండా కూడా ముందస్తుగా హైకోర్టును కూడా అప్రోచ్ అవ్వడం చూసుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్టయితే అనూహ్య పరిణామము. ఈ రోజు చూసుకున్నట్టయితే కాసేపటి క్రితమే అల్లు అర్జున్ ని తన నివాసంలో జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో చిక్కడపల్లి పోలీసులు ఏదైతే అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నట్టుగా కూడా మనం చూసుకోవచ్చు. అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారా లేకపోతే విచారణ నిమిత్తం అతన్ని తీసుకెళ్తున్నారా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంది. మరికొద్ది సేపట్లో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే అల్లు అర్జున్ అయితే సమీపించే అవకాశం ఉంటుంది. అల్లు అర్జున్ రీచ్ అయిన తర్వాత అల్లు అర్జున్ ని పలు ప్రశ్నలు సంధించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ ఘటనలో పలువురు గాయాలయ్యాయి. అలాగే మహిళ మృతి చెందింది అన్న కోణంలోనే అతని మీద పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదయ్యాయి. కాబట్టి ఆ సెక్షన్ల ప్రకారమే పోలీసులు అయితే అతన్ని అరెస్టు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అయితే మరి కాసేపట్లో ఏదైతే 20-30 నిమిషాల లోపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మొత్తం మీద పోలీసులు వచ్చి తన నివాసంలో అతన్ని తీసుకుని వెళ్లే సమయంలో అల్లు అరవింద్ కూడా అక్కడే ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. ఈ అనూహ్య పరిణామం ఎన్నో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లలో అల్లు అర్జున్ ఎన్నో చూసి ఉంటారు. కానీ పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో ఈ ఘటనలో మహిళ చనిపోవడము, మహిళ కుమారుడు ఇప్పటి వరకు కూడా హాస్పిటల్లోని ఉండడము, ఈ రెండు పరిణామాలని బేరీజ్ వేసుకునే హైకోర్టులో కూడా కేసు ఫైల్ అయింది. ఈ పరిణామాలు ఏదైతే బౌన్సర్లకి సంబంధించి బౌన్సర్ల వల్లే అక్కడ ఉన్నటువంటి జనం మొత్తం కూడా ఏదైతే ఒక్కసారిగా లోనికి చొచ్చుకొని రావడంతో మొత్తం అక్కడ ఉన్నటువంటి జనం మొత్తం లోపలికి చొచ్చుకొని రావడంతో మహిళ అక్కడికక్కడే తొక్కిసలాటలో మృతి చెందినట్టుగా కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది. ఈ ఘటన మొత్తానికి కూడా ఒక హీరో అక్కడికి ఎంటర్ అవ్వడంతోనే ఈ మొత్తం కూడా ఈ పరిణామం చోటు చేసుకుంది. ప్రాణాలు కోల్పోయేలాగా అయ్యింది అన్న కోణంలోనే ఈ కేసు ఫైల్ అయినట్టు
ఇమీడియట్ గా చిక్కడపల్లి పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. అక్కడ ఏదైతే ఆ రోజు జరిగినటువంటి ఘటనలో అక్కడ ఉన్నటువంటి ఎస్ఐ కావచ్చు, సిఐ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ ఘటనకి సంబంధించి ఏదైతే మయాంక్ ఏదైతే డీసీపీ కూడా సెంట్రల్ జోన్ డీసీపీ కూడా ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఈ ఘటనకి సంబంధించి పూర్తిగా ఇప్పటికే సంధ్యా థియేటర్ యాజమాన్యం మీద, అలాగే హీరో అల్లు అర్జున్ మీద, మైత్రి మూవీస్ మీద, ఈ ముగ్గురు మీద కూడా కేసు నమోదు చేస్తున్నట్టుగా కూడా ఆ రోజు ప్రెస్ మీట్ లో వివరించారు. మొత్తం మీద ఈ రోజు అనూహ్య పరిణామం. ఒక హీరో టాలీవుడ్ ని వరుస కథనాలు కలచివేస్తున్నాయనేసి తెలుసుకోవచ్చు. మోహన్ బాబు ఘటన మరొక ముందే మరో ఘటన అల్లు అర్జున్ ని అరెస్టు చేసి తీసుకుని వెళ్లే ఘటన. ఈ ఘటన అయితే ఇప్పటి వరకు కూడా తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు కూడా ఉలిక్కి పడినట్టుగా అయితే తెలుస్తోంది. ఎంతో మంది హీరోలు ఎన్నో ప్రీ రిలీజ్ ఈవెంట్లు చేశారు. అప్పటి కూడా ఇలాంటి చెదురుముదురు ఘటనలు, ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు కూడా మనం చూసుకోవచ్చు. కానీ ఈసారి అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జరిగినటువంటి ఈ ఘటనని సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీసులు ఎప్పుడైతే ఈ ఘటనకి సంబంధించి మృతురాలు కుటుంబము మొత్తం కూడా సఫర్ అవుతుందో దీన్ని అన్నిటి కూడా బేస్ చేసుకుని హైకోర్టులో కూడా ఒక పిటిషన్ కూడా దాఖలైంది. అల్లు అర్జున్ దాన్ని ఏదైతే అల్లు అర్జున్ కూడా ముందస్తు బెయిల్ కి, అలాగే ఆ ఘటనకి సంబంధించి కూడా ఏదైతే హైకోర్టు కూడా అప్రోచ్ అవడం కూడా మనం చూసుకోవచ్చు. ఆకాంక్ష. రైట్, థ్యాంక్ యూ షా. బాగుంటుంది అందుకనే అన్న మీరు మళ్ళీ ఎందుకు సార్ ఏదో రాస్తుంటారు. ఇంకా ఏ క్రెడిట్ వచ్చినా రాని నా చేతిలో ఉండాలి. గుడ్డేనో కాదు. హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందగా బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు. అనంతరం పోలీసు వాహనంలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆయన వెంట అరవింద్ కూడా వెళ్లాడు. అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం పుష్ప 2 డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 4న వివిధ ప్రాంతాల్లో ప్రీమియర్ షోలు ప్రదర్శించారు. రాత్రి 9:40 పుష్ప 2 ప్రీమియర్ షో ఆర్టీసీ క్రాస్ రోడ్లో సంధ్యా థియేటర్లోనూ ఏర్పాటు చేశారు. దీనికి అధిక సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అల్లు అర్జున్ ప్రీమియర్ షోకు వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. హీరో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సంధ్యా థియేటర్ కేసులో అల్లు అర్జున్ ను అదుపులోకి తీసుకున్నారు. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి చెందగా బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం పవన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. పవన్. అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ సంబంధించిన నేపథ్యంలో ఆ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం జూబ్లీహిల్స్లోని అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు చేరుకున్నారు. చేరుకొని అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ప్రధానంగా
ఇందులో అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ సంబంధించిన నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ఒకేసారి రావడంతో అభిమానుల తొక్కిసలాట కూడా జరిగింది. తొక్కిసలాటలో రేవతి అనే ఒక మహిళ కూడా చనిపోయింది. అంతేకాకుండా ఆమె కొడుకు కూడా పూర్తిగా స్పృహ కూడా కోల్పోయారు. అతను కూడా హాస్పిటల్లో కూడా చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే సంధ్యకు సంబంధించిన థియేటర్ ఓనర్లు 8 మంది పైన కూడా కేసు నమోదు చేశారు. ఒక 4గురిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. అయితే తాజాగా అల్లు అర్జున్ సంబంధించిన నేపథ్యంలో కూడా అల్లు అర్జున్ ని కొద్దిసేపటి క్రితం చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాని తర్వాత అక్కడ ఆ రోజు ఏం జరిగింది అనే దానికి సంబంధించి అల్లు అర్జున్ ని స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తారు. మరోవైపు చూస్తే ఇప్పటికే ఒక కేసుకు సంబంధించి హైకోర్టును కూడా అల్లు అర్జున్ ఆశ్రయించారు. అయితే ఈ కేసులో తన పేరును తొక్కివేయాలని చెప్పి కూడా హైకోర్టులో కూడా పిటిషన్ కూడా దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనిపైన ఇప్పటికే ఆర్గ్యుమెంట్స్ కూడా కొనసాగుతున్నాయి. అయితే ఒక్కసారిగా కొద్దిసేపటి క్రితం అల్లు అర్జున్ ఇంటికి పోలీసులు కూడా చేరుకుని ఒకేసారి అదుపులోకి తీసుకున్నారు. అయితే ఇందులో చూస్తే ప్రధానంగా ఎందుకు అల్లు అర్జున్ యొక్క ఫ్రీ రిలీజ్ సంబంధించిన వస్తున్నప్పుడు పోలీసులకు సమాచారం అందించాలి. ఎందుకంటే పుష్ప 2 సంబంధించి పెద్ద ఎత్తున ఇప్పటికే దానికి అడ్వర్టైజ్మెంట్ కూడా చేశారు. ఈ సినిమాకు చాలా మంది వస్తారని తెలిసి కూడా ఎందుకు సమాచారం ఇవ్వలేదని మాత్రం ప్రధానంగా పోలీసులు ప్రశ్నించే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.